హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ నిబ్రు చైన్లో 10 కాయిన్స్ అయితే వర్తుగల నీవీ కాయిన్స్ అయితే మనకి ఇచ్చారు ఓన్లీ ఎలిజిబుల్ యూజర్స్కి. సో ఇక్కడ నేను చెప్పిన టాస్క్ అయితే ఎవరైతే చేశారో ఇక్కడ ఎస్టర్డే మనం 2 days బ్యాక్ అయితే చెప్పాను చూడండి. ట్విట్టర్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయమన్నాను. అలాగే వచ్చేసి అండ్ ఇక్కడ నేను దీన్ని మీకు చెప్తాను చూడండి. మన ఛానల్లో నిబుర్ అని కొట్టండి. ఓకే, నిబుర్ అని కొడితే ఇక్కడ మన పెట్టిన పోస్ట్ ఇవన్నీ వస్తాయి. వెయిట్ చేయండి. సారీ, ఇక్కడ NIBIR నిబ్రు అని కొడితే షో ఇన్ లిస్ట్ అని వస్తుంది. ఇక్కడ మనం నీడ్ 50 ట్విట్టర్ ఫాలోవర్స్ అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను మీకు. ఇక్కడ మీకు అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను ఒక్కొక్కటి అప్డేట్స్ అయితే ఇక్కడ చూడండి. సో వాళ్ళు చెప్పినట్టు మనకి April 1st డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఓన్లీ ఇక్కడ 10% అంటే ఇక్కడ 10 కాయిన్స్ ఇచ్చారు. బట్ ఎందుకంటే ఇది నార్మల్గా ఇచ్చారు గైస్ 10 కాయిన్స్ అనేది. బట్ మిగతాది ఇంకా ఇవ్వచ్చు. 40,000 కాయిన్స్కి 10 కాయిన్ అంటే అది వర్తబుల్ అయితే కాదు మనం చేసింది. బట్ ఇక్కడ లైక్లీ మన ట్విట్టర్లో ఎవరు టాస్క్ అయితే ఎవరు చేశారు. అలాగే 40,000 కాయిన్స్, చాలామంది ఇక్కడ 25,000 కాయిన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ టాస్క్లు ఎవరు చేశారు అండ్ ఈ డిస్కార్డ్ టాస్క్ అండ్ ట్విట్టర్ టాస్క్ ఎవరు చేశారు వాళ్ళకి మాత్రమే పేమెంట్ అయితే వచ్చింది. ఇదొకటి మీరు ఆలోచించండి. ఇది ట్విట్టర్ 50 ఫాలోవర్స్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మీకు నిబ్రులో 50 ఫాలోవర్స్ కూడా మీకు తీసుకోమన్నాను. చాలామంది తీసుకున్నారు. ఒక సబ్స్క్రైబ్ కూడా పేమెంట్ వచ్చి మీకు పెడతాను ప్రూఫ్స్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు మనం నిబ్రు చైన్ ట్విట్టర్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి గైస్, Gate.io, KuCoin, MSC Global, Bybit ఇవన్నీ మనకి 4 ఎక్స్చేంజ్లు లిస్ట్ అయితే అయింది. సో ఇక్కడ వచ్చిన కాయిన్ని ఎలా చూసుకోవాలి, ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. సో మార్నింగ్ వచ్చింది, బట్ నేను ఏంటంటే ఎక్కడ నాకు కూడా షో అవ్వలేదు. సో నేను ఎందుకంటే కొంచెం 5 or 10 minutes నేను అబ్జర్వ్ చేస్తే నాకైతే కనిపించింది. సో మీకు కూడా నార్మల్గా కనిపించదు. సో ఫస్ట్ దీనికోసం కివీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, నాకు అక్కడ చూడండి $4 వర్త్ గల నిబ్రు కాయిన్స్ 4 నీబీ కాయిన్స్ అయితే వచ్చాయి. దీని వాల్యూ $4.18. ఇక కొంచెం మనం సెండ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ లీప్ వాలెట్ మీకు తెలుసు. ఫస్ట్ ఇక్కడ నిబ్రుది అయితే మనం ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ నిబ్రు పేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు బ్యాలెన్స్ కూడా షో అవుతుంది. ఇంకో చాలామంది అడిగారు, సో బ్రదర్ బ్యాలెన్స్ కూడా షో అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం చెప్తాను. ఓకే, సో దీనికోసం మీరు లీప్ వాలెట్ అయితే ఓపెన్ అయితే చేయాలి. ఓకే, ఓపెన్ కావాలంటే ఇక్కడ లీప్ వాలెట్ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను ప్రాసెస్. ఇప్పుడు న్యూజెస్కి అయితే లేదు. ఓకేనా, ఇక్కడ మీకు లీప్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ కనెక్ట్ చేయమన్నాను. మీకు 40,000 మీ కాయిన్స్కి అయితే మీకు షో అవుతుంది. ఓకేనా, అదొకటి చూసుకోండి. ఇప్పుడైతే దీంట్లో చేయాల్సిన అప్డేట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీరు లీప్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, లీప్ కంపస్ వాలెట్ అయితే ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ ఒకసారి పాస్ చేయాల్సిన అవసరం అయితే. బట్ మీకు నార్మల్గా సో గైస్ ఈ వచ్చిన పాయింట్స్ అని ఎలా చెక్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ నిబ్రు అని ఉండదు, ఇక్కడ ఆరో మార్క్ ఉందిగా, ఈ ఆరో మార్క్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, సెర్చ్ చైన్స్ అయితే వస్తుంది. ఇక్కడ NIBI అయితే కొట్టండి. ఓకే, చూడండి NIBI అని కొడితే ఇక్కడ నిబ్రు చైన్ అయితే మీకు వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన టాస్క్ అని మీరు చేస్తే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా, ఈ పేజ్ అయితే మీకు ఎలిజిబుల్ అవుతారు. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ కొంచెం డ్రాగ్ చేస్తే అయిపోతుంది. కొంచెం ఇలా ఉండండి. ఓకే, ఈ పేజ్ అని కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ట్రస్టబుల్ ఉన్నది ఇప్పుడు ప్లేస్టోర్లో ఉన్నదైతే బైబిట్ యాప్ అయితే. ఓకేనా, బైబిట్ యాప్లో అయితే మనం ఇప్పుడు P2P చేసుకోవచ్చు, ట్రస్టబుల్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను బైబిట్ యాప్ అయితే చేస్తాను. ఓకే, ఇక బైబిట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ నీబీ కాయిన్ వచ్చేసి 0.41 USDT ఉంది. ఫాస్ట్గా సేల్ చేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ తగ్గిపోతుంది. అందరూ ఒకటిసారి సేల్ చేస్తారు కాబట్టి ఇంకో లో అయితే అవుతుంది. 0.45 ఉండే ఇప్పుడు 41 అయితే అయింది మ్యాక్సిమం. ఇక్కడ మీరు ఏం చేయండి, డిపాజిట్లో అయితే వెళ్ళండి. డిపాజిట్లో వెళ్ళిన తర్వాత డిపాజిట్ క్రిప్టో అయితే కొట్టండి. ఓకే, సో గైస్ ఇక్కడ డిపాజిట్లో వెళ్ళేసి మీరు డిపాజిట్ క్రిప్టో పైన క్లిక్ చేయండి. ఇక్కడ నీబీ అని కొట్టండి. ఓకేనా, NIBI నీబీ అని కొడితే నీబీ వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నిబ్రు చైన్ అని ఉందిగా, నిబ్రు చైన్ అయితే కొట్టండి. ఓకే, మేము కూడా ఉందంట, సో చూద్దాం. ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ అడ్రస్ అయితే ఉందిగా, కాపీ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయండి, కీ బ్రౌజర్లో వెళ్ళండి. ఇక్కడ మీరు మేము కూడా అడుగుతుంది, నో ప్రాబ్లం. దీన్ని కొంచెం డిఫికల్ట్ ఉంది, పార్సల్ ఉంది, సో చేద్దాం, అట్లానే ఏం లేదు. ఇక్కడ మీరు ఇప్పుడు అడ్రస్ వేసి ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ అయితే చేయండి. ఒక పర్మిషన్లు ఇచ్చేయండి, లేదా నార్మల్గా పేస్ట్ చేయండి. ఇక చూడండి కదా, అడ్రస్ R62 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 0R62. సో చూసుకోండి. ఓకేనా, చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మ్యాక్సిమం పెట్టండి అమౌంట్. ఓకే, మ్యాక్సిమం పెట్టేస్తే $4.10 అయితే వస్తుంది. సో అలాగే మేము వచ్చేసి ఇక్కడ
ఈ మెమో అయితే ఉందిగా, మెమో అయితే కాపీ చేసుకోండి. ఈ మెమో ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత రివ్యూ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ అయితే చేయండి. అడ్రస్ అయితే చెక్ చేసుకున్నాను. రివ్యూ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 0.01 సంథింగ్ అలా అయితే రిఫర్ మనీ ఓన్లీ ₹1 ఫీ తీసుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆటో అడ్జస్ట్ అయితే చేయండి. దాంట్లోనే మనకి ఫీ అయితే కట్ అయితే అవుతుంది, ₹2 కట్ అవుతుంది. ఓకేనా, సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. ఒకసారి అడ్రస్ ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, కరెక్ట్ అయితే తీసుకురండి. ఓకే, సెండ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి సెండ్ అయిపోయిన తర్వాత మనకి బైబీట్లో అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి సెండ్ అయితే చేసుకుంటాను. వెయిట్ అయితే చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనకి బైబిట్లో పాపప్ అయితే రావాలన్నమాట. వెయిట్ అయితే చేయండి. ఇది మనకి విత్డ్రాబుల్ కాయినే, సో నో ప్రాబ్లం. ఇక్కడ మనం పైన హిస్టరీ అయితే ఉందిగా, ఇక్కడ నేను వెయిట్ చేయండి. పైన హిస్టరీ, దీని హిస్టరీలో చూపిస్తే మీకు నీబీ అయితే చూపిస్తాను. ఓకే, ఆల్ ట్రాన్సాక్షన్లో వెళ్ళండి, ఆయన కూడా నో ప్రాబ్లం. వెయిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి గైస్, డిపాజిట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫండింగ్లో వెళ్తాను. ఫండింగ్లో మనకి ఇక్కడ నీబీ అయితే కొట్టండి. ఓకే, ఇక్కడ సెర్చ్లో NIBI. సో ఇంకా రాలేనంటే స్పాట్లో వెళ్ళింది, నో ప్రాబ్లం. ఇక్కడ స్పాట్ ఉందిగా, స్పాట్లో వెళ్ళేసి మీరు మీ నీబీ కాయిన్స్, ఓకేనా, ఇక్కడ నీబీ కాయిన్స్ అయితే మనకి వచ్చేసాయి. ఓకేనా, ఇది ఒకటి చూసుకోండి. మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తే డిపాజిట్ కూడా ఇన్స్టెంట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మీరు విత్డ్రా చేసుకోండి నీబీ కాయిన్స్. ఓకే, ప్రజెంట్ అయితే ఈ విధంగా మనకి వచ్చిన లీప్ వాలెట్లో ఈ కాయిన్స్ అనేది మీరు విత్డ్రా చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మనకి కాయిన్స్ వస్తాయి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మళ్ళీ మనకి ఇస్తారా ఇవ్వరా బ్రదర్ అంటే కొంచెం డౌట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తారా, మళ్ళీ ఎప్పుడు ఇస్తారా, అప్డేట్ అయితే చూద్దాం. ప్రజెంట్ 40,000 కాయిన్స్ ఉన్నాయి అక్కడ. దానికి ఒక 10 కాయిన్స్ అయితే టెస్టింగ్ కాయిన్స్ అంటే నార్మల్గా ట్రాన్సాక్షన్ కోసం వేసారనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. సో ఉన్న ఎలిజిబుల్ యూజర్స్ ఎవరెవరు ఉన్నారో వీళ్ళంతా ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఓకేనా, నాకైతే ఇప్పుడు ఇన్స్టెంట్ 4.8 USDT అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఈ కాయిన్ని మీరు ఇక్కడ నుంచే పెట్టుకోకండి, ఎందుకంటే దీన్ని తీసేసి ట్రేడ్లో వెళ్ళండి. ఇక్కడ నీబీ USDT పెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ పెట్టేసి సేల్ అయితే ఒకసారి సేల్ కొట్టేసి మార్కెట్ పెట్టేసి ఇక 100% పెట్టేయండి. నీబీ పైన కొట్టండి. ఓకే, ఇక్కడ నీబీ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ నీబీ కాయిన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి guys, USDTలో వచ్చేస్తుంది. ఓకే, USDTలో వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒకటి చూసుకోండి, మిస్ అయితే అవ్వకండి. ఓకేనా, సో ఫాస్ట్గా మీరు విత్డ్రా చేసుకోండి. ఇంకా మన డౌట్ అంటే యూట్యూబ్ కామెంట్. అలాగే ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా కాయిన్స్ వస్తే నేను మళ్ళీ ఒకసారి విత్డ్రా ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఇంతే guys, థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియో 50 lakh టార్గెట్ ఇస్తాం, కంప్లీట్ అయితే చేయండి.